అసలు ఆ సనాతన ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది ఏంటి? దానికి అంతం ఏంటి? ఈ 4 అంశాల మీద సనాతన ధర్మం ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. సనక సనంద అనే వాళ్ళు ఎవరు? బ్రహ్మ మానస పుత్రులు. అంటే కలిపురుషుడు బ్రహ్మ యొక్క చెడు వీర్యస్కరణం ద్వారా పుట్టినవాడు స్వామి. అలా పుట్టడం చేత కలి యొక్క భార్య పేరు మాయ. ఆ మాయ ఈ కలి ఇద్దరు కలిసి ఏం చేశారంటే నిన్ను చెడు వైపు ప్రేరేపణ చేస్తారు. ఒకటి కామం, 2 మద్యం, 3వది వ్యసనం. ధర్మాన్ని 4 పాదాల పైన మీరు నిలబడాలన్నప్పుడు మీ నాలుగపై వచ్చి బ్రహ్మ కూర్చుంటాడు. ఆయన మన రాత రాసేవాడు. ఎవరితో నీ రహస్యాలను పంచుకుంటావు చెప్పు. నాకు బాగా క్లోజ్ ఉన్నా నీ స్నేహితుడు వెన్నుపోటుగాడైతే ఏం చేస్తావు ఇక్కడ? కాబట్టి కలియుగం ఏంటంటే మీ పక్కన ఉన్నవాడే శత్రువు. సనాతన ధర్మంలో ఎవరిని నమ్మాలి అని అంటే మన రక్త సంబంధీకులని నమ్మాలి. జీవిత సత్యాలు అని అంటారు. అతి గారాభంతో పిల్లల జీవితాలు పాడు చేస్తారని. ఒక మనిషి బయట ఒకలాగా లోపట ఒకలాగా ఉంటాడు అని. ఒక మనిషి నిజమైన ఆపదలో ఉంటే తనున్న వాళ్ళ దగ్గర బాగా పరపతి ఉన్నా సహాయం చేయరు అనే 3వది అయితే, 4వది చదువుకొని గుణవంతులై ఉన్న వాళ్ళు పూటకి గతి లేని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అనేది 4వ సత్యం. 5వ సత్యం అత్యంత ముఖ్యమైనది తెలుసుకోవాలి. మనము మనల్ని నమ్మిన వ్యక్తుల ద్వారానే మోసం